స్తోత్రమిస్తయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా చదువుకున్నారా? దేవుని బిడ్డలుగా దేవుని సాక్షులుగా మనం ఉన్నాం గనక, దేవుని ప్రతినిధులుగా మనం, దేవుని శరీరముగా మనం ఉన్నాం గనక, అలాగే క్రీస్తు యొక్క అవయవాలుగా ఉన్నాం గనక, ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించడానికి, దేవునితో మమేకమై ఆయన్ని స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి ప్రతి ఒక్కరూ ప్రతి దినము ఉదయాన్నే లేవండి, ప్రార్థన చేసుకోండి, వాక్యాన్ని చదువుకోండి. తద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరుస్తాడు. ప్రతి విషయంలో బలపరుస్తాడు. ఆధ్యాత్మికంగా అలాగే ఆర్థికంగా సామాజికంగా ప్రతి విషయంలో దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు కనుక ప్రతి దినము ఈ వాగ్దానాలు దేవుడు నీకు అందిస్తున్నాడని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ మనకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? భయపడకు. దినం నువ్వు ఏ విషయం కోసం భయపడుతున్నావు నాకు తెలియదు. అది అనారోగ్యమా, అప్పులా, అలాగే పాపంలో పడిపోయిన నేను పాపినైపోయాను, నన్ను క్షమించేవారు లేరు, నాకు క్షమాపణ దొరుకుతుందా, కనికరం కృప చూపిస్తాడా ప్రభు అని అనుకుంటున్నావేమో. దేవుడిని నిత్యంగా క్షమిస్తాడు. ఇప్పుడైనా నువ్వు సరే పాపం విషయమై నువ్వు ఒప్పుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక, అలాగే పాపంలో పడి ఉంటే నువ్వు భయపడకు, దేవుని క్షమించమని అడుగు. అలాగే అప్పులుంటే దేవుడు తీర్చబోతున్నాడు, భయపడకు. అలాగే గృహం కట్టుకుంటున్నా, నీవు గృహం సగం లాగిపోయి ఉంటే కూడా భయపడకు, పూర్తి చేయవలసిన వాడు దేవుడే. అలాగే ఇంకా ఏం చెప్తున్నాడంటే, అనారోగ్యాన్ని బట్టి ఒకవేళ భయపడుతున్నావేమో, నా ప్రభు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఆయన గొప్ప దేవుడు, సమర్థుడు, శక్తిమంతుడు. కనుక ప్రతి ఒక్కరును భయపడకండి అని దేవుని వాక్యం సెలవుతుంది. భయపడొద్దు. అలాగే నీ సంతాన్ని బిడల విషయం ఒకవేళ భయపడుతున్నావేమో, నీ బిడల విషయాన్ని కూడా ఆయన రప్పించబోతున్నాడు, దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఇంకేమంటే పడమటి నుండి కూడా నేను సమకూర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నలు దిశలు ఆయనవే. ఆయనను కలిగి ఉంటే నలు దిశల యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావని దేవుడు తెలియచేస్తున్నాడు కనుక, ప్రతి ఒక్కరూ ఏ విషయమందు కూడా మీరు భయపడొద్దు, దేవుడే మనకు తోడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వినిస్తున్న వాగ్దానం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకునే ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాన్ని ఈ వాగ్దానాన్ని నెరవేరి వారికి ధైర్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారు పడుతున్న సమస్యలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, పోరాటాలు నా తండ్రి వాటన్నిటిలో చేసి క్రీస్తునామములో మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను. వారు భయపడకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం. వారికి ధైర్యాన్ని దయచేయండి. మా ధైర్యము నీవని, నీ వైపు నేను తమ కనులెత్తి తమ మనసును ఎత్తి నేను ముందుకు సాగే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సమయంలో రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా ప్రభు. పాపం నుండి, శాపం నుండి ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థిస్తున్నాను యేసునామములో తండ్రికి స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభు నా తండ్రి మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభు యవనస్తులు ఉన్నారు, చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఏ సమస్య చేత బాధపడుతున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తూ, ఈ దినం ఎవరిది మ్యారేజ్ డేనో, బర్త్డేనో ప్రభు బిడ్డలను యేసుక్రీస్తు నామములో నేను దీవిస్తున్నాను తండ్రి. మీరు దీవించమని ప్రార్థిస్తూ, ఈ దినం బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తములో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచారని నమ్ముతున్నాను కనుక ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాడు. దేవుడిని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.